ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 22, 2023. ఈరోజు బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, కలియుగ సభలోకి బాబా వచ్చారు. ఇది చాలా పెద్ద సభ. ఈ సభలో దీపపు పురుగుల వంటి మీరు దీపముపై బలిహారమై పావనంగా అవుతారు. ప్రశ్న: పిల్లల పురుషార్థం ఇప్పటి వరకు చీమ నడకలాగానే ఉన్నట్లయితే దానికి కారణమేమిటి? జవాబు: చాలామంది పిల్లల్లో అలిగే అలవాటు ఉంది. బాబాతో అలిగి చదువును వదిలివేస్తే మాయ వారి ముక్కును చెవులను పట్టుకుంటుంది. కావున పురుషార్థం ముందుకు వెళ్ళదు. అది చీమ నడక వలె మిగిలిపోతుంది. పిల్లలకు మురళీధరులుగా అయ్యే అభిరుచి ఉండాలి. వారు విని ఇతరులకు వినిపించాలి, రిజల్ట్ను చూపించాలి. ఏ పిల్లలైతే మురళిని మిస్ చేస్తారో, ఎవరికైతే చదువుపై విలువ ఉండదో, వారెప్పుడూ భక్తావరులుగా అనగా అదృష్టవంతులుగా అవ్వజాలరు. మురళీ పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. పరమపిత పరమాత్మ అయిన శివుడిని దీపము అని కూడా అంటారు. ఎన్నో పేర్లు పెట్టడంతో మనుషులు తికమక పడిపోయారు. ఆత్మ కూడా జ్యోతి స్వరూపమే. ఇప్పుడు మీరు వెలిగే జ్యోతులుగా అవుతున్నారు. దీపము మీ ముందుకు వచ్చింది అంటే బాబా పిల్లల ముందుకు వచ్చారు. ఈ సభ చాలా పెద్దది. కొందరు వచ్చి బాబాకు చెందిన వారిగా అయిపోతారు. బాబాకు చెందిన వారిగా అయి జీవిస్తూనే బలిహారం అయిపోతారు. దేహాభిమానాన్ని వదిలినట్లయితే మీరు మరణించటంతో మొత్తం ప్రపంచమంతా మరణించినట్లే. మీరు ఎవరు? మీరు ఒక ఆత్మ. ఆత్మ శరీరాన్ని వదిలివేస్తుంది. కావున వారి కొరకు మొత్తం ప్రపంచమంతా మరణించినట్లే. స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఇప్పుడు బాబా కూడా చెప్తారు. మేము బాబాకు చెందిన వారము అని భావిస్తూ శరీర అభిమానాన్ని అంతం చేసేయాలి. మనుషులు మరణిస్తే దేహసహితంగా సర్వస్వాన్ని మర్చిపోతారు. శరీరాన్ని విడిచిపెట్టడంతో ఆ సంబంధం తెగిపోయింది అని భావిస్తారు. శరీరంతోటే సంబంధం ఉంటుంది. మీరు శరీరంతో ఉంటూ కూడా అశరీరులుగా ఉంటారు. ఎందుకంటే మీ సంబంధం ఇప్పుడు బాబాతో ఏర్పడింది. మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు బాబా కూడా ఈ శరీరాన్ని ధారణ చేశారు. సభలోకి వచ్చారు. మీలో కూడా కొందరు పూర్తిగా తెలుసుకుంటారు, కొందరు సగమే తెలుసుకుంటారు, కొందరు ఏమీ తెలుసుకోరు. నేను ఈ రచనలోకి వచ్చాను అని బాబా అంటారు. ఈ విషయాలను మనుషులే అర్థం చేసుకుంటారు. శివ జయంతి కూడా ఉందని భారతవాసులకు తెలుసు. శివుడు పరమపిత పరమాత్మ. వారు ఆత్మలందరికీ తండ్రి. వారు తప్పకుండా వస్తారు. మందిరాలు కూడా ఉన్నాయి. మందిరాలు లెక్కలేనన్ని తయారవుతాయి. క్రీస్తు ఒక్కడే ఉండేవాడు కదా. అతడి స్మృతి చిహ్నాలతో మరి ఎన్ని జడ చిత్రాలను తయారు చేశారు. వీరు పరమపిత పరమాత్మ. వారినే పతిత పావన అని అంటారు. వారి మందిరాలు కూడా ఉన్నాయి. బాబా చెప్తున్నారు, ఇది ఇప్పుడు పతిత ప్రపంచపు సభ. ఆ తర్వాత మళ్ళీ పావన ప్రపంచపు సభ ఉంటుంది. పావన ప్రపంచంలోని వారు రారు. పావన ప్రపంచపు సభ చాలా చిన్నగా ఉంటుంది మరియు వారు చాలా సుఖంగా ఉంటారు. కావున పరమాత్మ అక్కడకు రావాల్సిన అవసరం లేదు. వారు పెద్ద సభలోకే రావాల్సి ఉంది. వారి పేరే పతిత పావనుడు. ఇది పతిత ప్రపంచం. మళ్ళీ పావన ప్రపంచం కూడా ఉంది. అదే కొత్త ప్రపంచంలో తప్పకుండా కొద్దిమందే ఉంటారు. పిల్లలైన మీరు నెంబర్ వారీగా
పురుషార్థానుసారంగా సత్యమైన సేవను చేస్తారు. సత్యతతో చేసే సేవకు ప్రమాణం కూడా వెలువడుతుంది. కావున బాబా సభలోకి వచ్చారు. వారు పతితులను పావనంగా చేస్తారు. దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది అని అంటారు. భారతదేశము అవినాశి తండ్రికి అవినాశి జన్మస్థలము. శివబాబా ఎప్పుడు వచ్చారో మనుషులు మర్చిపోయారు. వారినే పతిత పావనుడు అని కూడా అంటారు. వారు పతిత శరీరంలోకే వస్తారు. వారి మహిమ ఎంతో భారీ అయినది. శివాయ నమః అని కూడా అంటారు. మీ మహిమ కూడా అపారమైనది. వైకుంఠాన్ని ఎలా స్థాపన చేస్తారో చూడండి. ఆ వైకుంఠ మహిమ కూడా అపారమైనది. పిల్లలైన మీకే ఇవి తెలుసు. మరియు అటువంటి వైకుంఠంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తారు. కానీ మీ పురుషార్థం చాలా చల్లగా చీమల మార్గం వలె కనిపిస్తోంది. మాయ కొందరి చెవులను కొందరి ముక్కులను పట్టుకుంటూ ఉంటుంది. అది ఎవ్వరినీ వదలదు. ఇటువంటి శివబాబాను నిరంతరము స్మృతి చేయాలని కూడా భావిస్తారు. ఏ విధంగా భార్య తన పతిని ఎంతగా తలుచుకుంటూ ఉంటుందో అలా తలుచుకోవాలి. వీరైతే పతులకు పతి, తండ్రి. ఇటువంటి బాబాని ఎంతగా స్మృతి చేయాలి. ఇటువంటి తండ్రిని మనం ఎంతగా మహిమ చేయాలి. బాబా చెప్తున్నారు, గీతములు మొదలైన వాటిలో కూడా శివబాబా మహిమను ఎంతగా గానం చేస్తూ ఉంటారు. మీ మహిమ అపారమైనది అని అంటారు. అంతటి మహిమను ఎందుకు గానం చేస్తారు? ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదా. బాబాయే భారతఖండమును స్వర్గంగా తయారు చేస్తారని మీకు తెలుసు. భారతదేశాన్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. రావణుడు మళ్ళీ నీచముగా తయారు చేస్తాడు. బాబా వచ్చి సుఖవంతంగా తయారు చేస్తారు. నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇటువంటి తండ్రిని గురించి అసలు ఎవ్వరికీ తెలియదు. మొత్తం ప్రపంచమంతా పతితమైనదే. అశోక హోటల్ మొదలైన వాటి సుఖాలు ఉన్నా కానీ అవన్నీ అల్పకాలికమైనవే. ఇదంతా మృగతృష్ణ వంటి రాజ్యం. ఇందులో పైసా విలువ చేసే సుఖము కూడా లేదు. అంతా దుఃఖమే దుఃఖముంది. సతయుగంలో రాజు, రాణి, ప్రజలు ఎంత సుఖంగా ఉంటారు. ఇప్పుడు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఎన్నో లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఎన్నో పాపాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. భారతదేశము దైవీ సాంప్రదాయంగా ఉండేది. భారతదేశ మహిమ చాలా అద్భుతమైనది. దానిని గురించి ఇప్పుడు మీకు తెలుసు. భగవంతుని మహిమను గానం చేస్తారు, తలుచుకుంటారు. కానీ వారికి ఏమీ తెలియదు. అరే, భగవంతుడని అంటున్నారు, మరి ఆ భగవంతునికి పూర్తి పేరు ఉండాలి కదా. వారి పేరు శివ. మహిమంతా వారిదే. మనుషులకు వారి నామ రూప దేశ కాలాలను గురించి తెలియదు. అసలు వారికి నామరూపాలే లేవు అని అనేస్తారు. పరమపిత పరమాత్మ పరంధామ నివాసి అని కూడా అంటారు. అలాగే నామరూప దేశాలను గురించి కూడా చెప్తారు. కానీ దేహాభిమానం ఉన్న కారణంగా వారిని స్మృతి చెయ్యరు. స్మృతి చేసిన అర్థం చేసుకోకుండా స్మృతి చేస్తారు. నీవే తల్లివి తండ్రివి అని గానం చేస్తారు. లౌకిక తల్లిదండ్రులు ఉన్నారు కదా, మరి ఈ తల్లి తండ్రి ఎవరు అని మీరు అర్థం చేయించవచ్చు. ఆ తండ్రి సృష్టిని ఎలా రచిస్తారు? ముఖవంశావళిని రచించి వారికి రాజ్యభాగ్యాన్ని ఎలా ఇస్తారో అది మీరే తెలుసుకోగలరు, కానీ ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. బాబా చెప్తున్నారు, మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. శివబాబా వచ్చి బ్రహ్మతను ద్వారా చదివిస్తారని మీరు అర్థం చేసుకున్నారు. శివబాబాకే ఇంతటి భారీ మహిమ ఉంది. బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పించి మనల్ని వైకుంఠానికి అధిపతులుగా తయారు చేస్తారు. తప్పకుండా బ్రహ్మ సరస్వతులు వెళ్ళి
మొట్టమొదటి లక్ష్మీనారాయణులుగా అవుతారు. జగదంబ మరియు జగత్పిత కూర్చున్నారు. వారే విశ్వాధిపతులుగా అవుతారు. వారితో పాటు కుమారీలు కుమారులు కూడా ఉన్నారు. ఈ దిల్వాడా మందిరం ఎంత బాగా తయారు చేయబడి ఉంది. ఈ మందిరాలు మొదలైనవి ఎంతో కాలం ముందే తయారు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం వాటితో పోలుస్తాము. ఈ మందిరము మన పూర్తి స్మృతి చిహ్నం. కావున ఈ శివాయ నమః అన్న పాటను తప్పకుండా పెట్టాలి. 3-4 ఫస్ట్ క్లాస్ అయినటువంటి పాటలను మీ వద్ద ఉంచుకోవాలి. ఈ బాబా తన అనుభవాలను చెబుతారు. బాబా స్మృతిలో భోజనం చేయాలని మనస్సుకు అనిపిస్తుంది, కానీ మర్చిపోతాము. నేను అభోక్తను అని వారంటారు. ఇది బాగుందా లేదా అన్నది వారికి తెలియదు. పిల్లలైన మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేసేందుకే నేను వస్తాను అంటున్నారు బాబా. ఎందుకంటే రావణుడు మీపై విజయాన్ని పొందేశాడు, మళ్ళీ అతడిపై విజయాన్ని పొందాలి అని బాబా అంటారు. రావణుడు మిమ్మల్ని గవ్వతుల్యంగా చేసి దివాలా తీయించేశాడు. భారతదేశం ఇప్పుడు దివాలా తీసింది కదా. మళ్ళీ మిమ్మల్ని సుసంపన్నులుగా తయారు చేస్తాను. దివాలా బుద్ధి గలవారిగా మనుషులే అవుతారు. కావున ఈ శివాయ నమః అన్న పాట చాలా బాగుంది. వారి మహిమ ఉన్నతమైనది. మళ్ళీ భారతదేశ మహిమ కూడా ఉంది. భారతదేశం అద్భుతమైనది, స్వర్గంగా ఉండేది. వజ్ర వైఢూర్యాలతో ఉన్న మహల్ ఉండేవి అని గానం చేస్తారు కదా. మరి అవన్నీ ఏమయ్యాయి? మాయ ఏ విధంగా ప్రవేశించింది? సత్యయుగంలో దేవీ దేవతలు ధర్మ శ్రేష్ఠులుగా కర్మ శ్రేష్ఠులుగా ఉండేవారు. భ్రష్ట కర్మలను చేయించే మాయ అక్కడ ఉండదు. ఇక్కడి పురుషార్థము ప్రారబ్ధాన్ని మీరు అక్కడ పొందుతారు. సతీయుగంలో దేవీ దేవతలు ధర్మశ్రేష్ఠులుగా కర్మశ్రేష్ఠులుగా ఉండేవారు. భ్రష్ట కర్మలను చేయించే మాయ అక్కడ ఉండదు. ఇక్కడి పురుషార్థపు ప్రారబ్ధాన్ని మీరు అక్కడ పొందుతారు. మీరు అక్కడ దుఃఖితులుగా అయ్యే విషయం ఏది ఉండదు. పాపాలు చేసే అవసరమే లేదు. ఇక్కడ డబ్బు కొరకు ఎన్నో పాపాలు చేస్తారు. అక్కడ ఎంతో ధనము ఉంటుంది, అనంతమైన రాజ్యము ఉంటుంది కదా. భారతఖండము దైవీ రాజ్యస్థానముగా ఉండేది అన్న గాయనము ఉంది. దేవీ దేవతల రాజ్యస్థానముగా ఉన్నప్పుడు దేవీ దేవతల ధర్మం శ్రేష్టంగా ఉండేది. బాబా వచ్చి శ్రేష్టమైన దేవీ దేవత ధర్మస్థాపనను చేస్తున్నారు. మనం శ్రేష్ఠులుగా అవుతున్నామని మీకు తెలుసు. కావున పాపపు పనులు ఏవి చేయకూడదు. భయం ఉండాలి. మంచి మంచి పిల్లలను కూడా మాయ ముక్కు పట్టుకొని పాపాలు చేయిస్తుంది. ఈ సభలోకి బాబా వచ్చారని మీకు ఇప్పుడు తెలుసు. వారు ముఖవంశావళిగా తయారు చేసి వారిని ఎలా శ్రేష్టంగా తయారు చేస్తారో చూడండి. శరీరాన్ని తప్పకుండా అద్దెకు తీసుకోవలసి వస్తుంది. నేను సాధారణ తనువులోకి వస్తాను అని బాబా అంటారు. ఇతడికి తన జన్మలను గురించి తెలియదు. నేను తెలియచేస్తాను. ఇతనికి బ్రహ్మ అన్న పేరును పెట్టేశారు. బ్రహ్మలోనే నేను ప్రవేశిస్తాను, ఎందుకంటే బ్రహ్మ ద్వారానే స్థాపన చేయాలి. బౌద్ధులు ఇస్లాములు లేక సిక్కులలోకి వారు ప్రవేశించరు కదా. నేను ఈ తనువులోకి ప్రవేశించాలి. ఎవరైతే మొట్టమొదట సూర్యవంశీగా శ్రీనారాయణుడిగా ఉండేవాడో మళ్ళీ అతడినే ఆ విధంగా తయారు చేస్తాను అని బాబా చెబుతున్నారు. ఇతనికి తన జన్మలను గురించి తెలియదు. ఇది జ్ఞానకాండం. జ్ఞానమును బాబాయే ఇస్తారు. మళ్ళీ అక్కడ భక్తి యొక్క నామరూపాలేవి ఉండవు. జ్ఞాన మార్గము భక్తి మార్గము అని అంటారు కదా. భక్తి కాండము అర్ధకల్పం కొనసాగుతుంది. జ్ఞానకాండము అర్ధకల్పం కొనసాగుతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పతితులుగా అవ్వవలసిందే. పిల్లలకు
మంచి మంచి రహస్యాలను అర్థం చేయించటం జరుగుతుంది. భగవంతుడు వచ్చి భక్తులను తమ తోడుగా తీసుకుని వెళతారని కూడా గానం చేస్తారు. ఓ తండ్రి, నీవు వచ్చి మాయారూపీ సంకెళ్ళ నుండి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విముక్తులను చెయ్యి అని పరంపిత పరమాత్మను తలుచుకుంటారు. మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ విముక్తులను చేస్తారు. మళ్ళీ అక్కడ దైవీ మాతాపితలు లభిస్తారు. మీరు దేవీ దేవతలుగా అయిపోతారు. మీ ఆత్మ కూడా పవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడు మీ ఆత్మ పతితంగా అయిపోయింది, అది మళ్ళీ పావనంగా అవుతుంది. అనేక రకాలైన చిత్రాలు ఉన్నాయి, కానీ వారి కర్తవ్యములేవి లేవు. బొమ్మల పూజను చేసినట్లుగా చేసుకుంటారు. నేను బొమ్మను కాను, నేను నిరాకారుణ్ణి. మనుషులే స్త్రీ పురుషులుగా ఉంటారు, నేను అలా ఉండను, నన్ను నిరాకారుడు అనే అంటారు అని చెప్తున్నారు బాబా. బొమ్మలుగా ఉన్న స్త్రీ పురుషులైన మీరందరూ ఇప్పుడు ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. వైకుంఠంలో మీరు ఉన్నప్పుడు చాలా సుఖవంతులుగా ఉండేవారు. సుఖానికి మహిమ అపారముగా ఉంది, కానీ పిల్లలు గడియ మర్చిపోతారు, అలుగుతూ ఉంటారు. బ్రాహ్మణుల్లో కూడా చాలామంది అలుగుతూ ఉంటారు. అలుగుతూ వారసత్వాన్ని తీసుకోవడం కూడా వదిలేస్తారు. అరే, మీరు వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి కదా. ఇవి అవినాశీ జ్ఞానరత్నాలు, ఇది చదువు. బాబా చాలా సహజంగా అర్థం చేయించారు. మీరు ఎక్కడికి రాలేకపోయినా కనీసం మురళి తెప్పించుకునైనా చదువుకోవచ్చు. ఇందులో నష్టపరిచే విషయం ఏదీ లేదు. కాకపోతే పురుషార్థం చేసి సేవా ప్రమాణమును తప్పకుండా చూపించాలి. సేవా ప్రమాణమే లేకపోతే మురళి పంపిస్తే ఉపయోగమేముంది? ధారణ కొరకే మురళి చదవడం జరుగుతుంది. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తే మరి ఏం చేయగలరు? బాబానే స్మృతి చేయరు. కొందరు పాపం చేసినప్పుడు బుద్ధి తాళం మూసుకుపోతుంది, బాబా ఏమీ చెయ్యరు. మీరు చాలా మధురంగా అవ్వాలి, ఎవ్వరినీ దుఃఖితులుగా చెయ్యకండి అని బాబా అర్థం చేయిస్తారు. అంతిమంలో పిల్లలేని మీరు చాలా మధురంగా బాబా వలె అయిపోతారు. పురుషార్థం చెయ్యాలి. మేము ఎవ్వరినీ విసిగించటం లేదు కదా, నాతో ఎవ్వరు అసంతుష్టులుగా అవ్వడం లేదు కదా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. బయటివారైతే ఎంతో అసంతుష్టులవుతారు. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ కులభూషణులైన మీరు రోజు తప్పకుండా మురళిని వినాలి. మురళిని వినకపోతే ధారణ ఎలా జరుగుతుంది? మురళి వినడం లేదంటే వారు తప్పకుండా భక్తావరులు కానట్లేనని భావించండి. మురళిని ఎప్పుడూ వదలకూడదు. బ్రాహ్మణీలకు కూడా శివ బాబా నుండే లభిస్తుంది కదా, కావున వారితో సంబంధాన్ని ఉంచాలి. డైరెక్ట్గా మురళిని పంపించగలరు, కానీ మీ సమానంగా కూడా తయారు చేసి చూపించండి. బాబాను స్మృతి చేస్తూ ఉండండి. బాబా స్మృతిని ఇతరులకు కలిగిస్తూ ఉండండి. సమాచారం ఇస్తేనే తెలుస్తుంది కదా, లేకపోతే బాబా సేవను చేస్తున్నారని ఎలా అర్థం చేసుకోగలరు? సేవా ప్రమాణం తప్పకుండా ఇవ్వాలి. మురళీధరులుగా అవ్వాలి అన్న అభిరుచి ఉండాలి. టేపులు కూడా మురళీధరులుగా అవుతాయి కదా, అది ఖచ్చితంగా మురళిని యథాతథంగా వినిపించగలుగుతుంది. మీరలా వినిపించలేరు, మరేం చేయాలి? ఇతరుల కళ్యాణం కొరకు టేప్ మిషన్ను తీసుకొని ఇవ్వాలి. అంతమంది వింటే వారందరి ఫలము ఇచ్చేవారికి లభిస్తుంది. ఎవరికైతే దీని రహస్యం గురించి తెలిసి ఉంటుందో వారే అది ఇస్తారు. ఈ మురళి వినడం ద్వారా మీరు రాజ్య పదవిని పొందుతారు. ఇంకెవ్వరి భాషణనైనా వినడం ద్వారా స్వర్గాధిపతులుగా, మనుషుల నుండి దేవతలుగా అవుతారా? ఇదే ఫస్ట్ క్లాస్గా దానం చేయడం. దీని ద్వారా 21 జన్మల వరకు అనేకుల కళ్యాణం జరుగుతుంది.
టేప్ రికార్డర్ ఇవ్వడం లేక ఇల్లు ఇవ్వడం ఎంత మంచి సేవ. పిల్లలు కూర్చొని సేవ చేస్తారు. ఆ ఇల్లు మీకే ఉంటుంది, అయినా ఆ ఫలితం మీకు లభిస్తుంది. అక్కడ ప్రతిఫలంగా పెద్ద పెద్ద మహళ్ళు లభిస్తాయి. పిల్లలైన మీకు ఎన్నో ఇళ్ళు లభించే సమయం కూడా వస్తుంది. చరణాలపై తల వంచుతూ ఉంటారు. ఆ ఇల్లు కూడా మనం ఏం చేసుకుంటాము? మనమైతే కేవలం సేవ చేయాలి. ఇల్లు తీసుకొని మళ్ళీ వ్యర్థంగా డబ్బులు ఇవ్వడం ఎందుకు? వీరు పక్కా వ్యాపారి కూడా. వీరు వివేకవంతుడైన వ్యాపారి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, శరీరంలో ఉంటూ కూడా అందరి నుండి సంబంధాన్ని త్రెంచి అశరీరులుగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. బుద్ధి ద్వారా అన్నిటినీ మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, పురుషార్థాన్ని చేసి సేవా ప్రమాణమును ఇవ్వాలి. మురళిని ధారణ చేసేందుకు వినాలి లేక చదువుకోవాలి. ఒక చెవితో విని ఇంకొక చెవితో తీసివేయకూడదు. వరదానము, సహజమైన అటెన్షన్ లేక అభ్యాసము ద్వారా స్వభావాన్ని పరివర్తన చేసుకునే సిద్ధి స్వరూప భవ. వివరణ, మీ అందరి వాస్తవిక సంస్కారము అటెన్షన్తో కూడుకున్న సంస్కారం. ఎప్పుడైతే టెన్షన్ ఉంచడం వస్తుందో మరి అప్పుడు అటెన్షన్ ఉంచడం ఏమంత పెద్ద విషయము? కావున ఇప్పుడు అటెన్షన్ ఉంచాలి అన్న టెన్షన్ కూడా ఉండకూడదు. సహజమైన అటెన్షన్ ఉండాలి. ఆత్మకు అతీతంగా అయ్యే సహజమైన అభ్యాసం ఉంది. ఆత్మ అతీతంగా ఉండేది, ఇప్పుడు అతీతంగా ఉంది మరియు భవిష్యత్తులో కూడా అతీతంగా అవుతుంది. ఏ విధంగా ఇప్పుడు వాణిలోకి వచ్చే అభ్యాసం పక్కా అయిపోయిందో అలా వాణి నుంచి అతీతంగా అయ్యే అభ్యాసం కూడా సహజంగా అయిపోవాలి. అప్పుడు అతీతంగా అయ్యే శక్తిశాలి వైబ్రేషన్ల ద్వారా సేవలో సహజంగా సిద్ధిని పొందుతారు. మరియు ఈ సహజమైన అభ్యాసము స్వభావాన్ని కూడా మార్చివేస్తుంది. స్లోగన్, అశరీరీ స్థితి అనే ఎక్సర్సైజ్ మరియు వ్యర్థ సంకల్పాల భోజనపు పథ్యమును చేసినట్లయితే సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అచ్చా, ఓం శాంతి.